అక్క ఫోన్ ఎంతసేపు ఆడుకుంటావే? అరే వేస్ట్ ఫెలో, నాకు ఇప్పుడే కదా ఇచ్చింది. ఇచ్చి కూడా 10 నిమిషాలు కాదు, ఒక ఫోన్ మాట్లాడుకొని తప్ప చేయని అవయ్యే. మా దోస్తులందరూ గేమ్ ఆడాలంటారు. నేను ఇయ్య పోరా, ఏం చేసుకుంటావో చేసుకో. అమ్మా అమ్మా, అలా కొంపాలు మునిగిపోతున్నాయి. నువ్వు ఇక్కడ వంట చేసుకుంటా మంచిగా వంట రూమ్ లో ఉన్నావా? ఏమైందిరా పోడా, ఏమైంది? అక్క వాళ్ళతో ఫోన్ మాట్లాడుతుంది, గంట సేపు అవుతున్నది. ఫోన్ ఇమ్మంటే ఇస్తానులే. వాళ్ళతో మాట్లాడుతారా బేటా? అలా ఫ్రెండ్స్ తోటి కావచ్చు. ఫ్రెండ్స్ అయితే 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడతారే, ఇక గంటలు గంటలు మాట్లాడతారా? నాకు ఏదో డౌట్ పడుతున్నాయి అమ్మా. నర్రా పోడా, నడు మరి చూద్దాంపా. వాళ్ళతో మాట్లాడుతున్నాయి ఫోను. మమ్మీ నా ఫ్రెండ్ ప్రీతి మమ్మీ. అరే అమ్మ గట్టిగా దీనికి భయం లేదు, ఏం లేదు. ఎంతసేపు మాట్లాడితే ఫోను చెవులు ఉంటాయా? గంటలు గంటలు ఫోన్ మాట్లాడినాక. అరే వేస్ట్ పిల్లో, ఏమైనా కిడ్స్ చెప్పినవరా మమ్మీకి? మమ్మీ పొద్దుల నుంచి వేస్ట్ పిల్ల వాళ్ళ దగ్గరనే ఉన్నది ఫోను. నాకు ఇప్పుడే ఇచ్చింది, 10 నిమిషాలు కూడా కాదు. అప్పుడే నీ దగ్గరికి వచ్చి ఛానల్ చెప్పిండా. ఇంకోసారి మీరు ఇద్దరు ఫోన్ ముట్టినంటే కాల్ చేతులు ఎరవడతా చెప్తున్నా. ఉన్నదొక ఫోన్ గంగలో పెడతారా ఏందే మీరు? ఇది ఫోన్ అమ్మాయిడా రోడ్డు మీద నిమ్మకాయలు తేవాలా? చికెన్ వండుకోవచ్చు. ఏం నిమ్మకాయలు పోయినాయిరా? ఏడి? ఏమోనే, 2 మిరపకాయలు 2 నిమ్మకాయలు ఒక ఎంసీ కోటర్ ఉన్నదే. ఎంసీ కోటర్ డాడీ అవుతాడు కానీ తేవాలా? నువ్వు ఏడముడినవరా? అసలు ఎటు పోయినావు? మా దోశాన్ని కాపాడుకొచ్చుకున్నావైందే. లింగనంకులో ఆడకట్టుకు ఇక కింద ఆడకట్టుకు ఎందుకు పోయి మునిగినవరా? ముందే మంత్రాలు ఆడకట్టు గట్ట ఎందుకు పోయినావు? ఇప్పుడు ఏమంటావు అమ్మా? తీసుకురావాలి అద్దే. అది ముట్టకరా, మంత్రం వేసి పెట్టినట్టున్నాడు. నీ సావు గానీ నువ్వు ఇట్లా ఇంటికి వచ్చి మునుగు. నేను తీసి బండకూడదా? నేను అట్టిగా పోతలేను, నన్ను వడగట్టి పాడగట్టి నన్ను పాడల్ల వండబెట్టి. బట్టమ్మకంలోనా ఏం చెప్తున్నావు? అంటరులా చికెన్ కర్రీ వండుతున్నారా? వేస్ట్ పిల్లో, మమ్మల్ని బతకనిద్దాం అనుకుంటున్నావా? చంపేద్దాం అనుకుంటున్నావే? రోజుకొక కొత్త రకం వంట చేసుకుంటా మమ్మల్ని చంపేసేట్లే ఉన్నవే. జల్దీ మొన్న ఆపిల్ కర్రీ ఎత్తివి, నిన్న బనానా కర్రీ ఎత్తివి, ఇవాళ చికెన్ కర్రీ పడుతుంది. మమ్మల్ని ఏం చెప్తావో ఏమోనే. అరే వేస్ట్ పిల్లో, నేను మంచిగా చేస్తానేనా వంట? మరి లొట్టలేసుకుని ఎందుకు తింటున్నావురా? ఇప్పుడు నువ్వు వేసిన కర్రీ తిన్నా అనుకో, నన్ను ఎట్లానే అనిపిస్తావు. నీ చేతిలో చచ్చిపోయానికన్నా నువ్వు వేసిన కర్రీ తిని చచ్చిపోయింది పోపని, అందుకే తింటున్నానే. మమ్మీ వేస్ట్ చూసావా? నేను వంటలు మంచిగా చేస్తానట. అరే పొడా, ఏమన్నా దగ్గర అక్కని అత్తారింటికి పోయేదాకా అలవాటు అయితే వంటలని నేనే రోజు చేయమంటున్నారా? సరేనే మమ్మీ, వంటలు చేస్తే ఏని అని మనుషుల్ని చంపేద్దని చెప్పే కొంచెం. మమ్మీ మనకు నిన్న ఉప్పు బదులు సక్కరే సుట్ల బతికిపోయినవే. యూరియా కూడా గిట్టనే సన్నం ఉంటదే. ఉప్పు అనుకొని యూరియా వేసి అత్తమామ 1 రోజులో లేపేసట్టు కొడుతున్నదే మమ్మీ. నాకైతే డౌట్ వస్తున్నది. అరే నాని, ఇవాళ మనము తాతకు పెత్రమస పెట్టుకున్నాము. ఒక 4 బిచ్చాలుంటే దొరకరాపోరా బయట. వాళ్ళకు అన్నం పెడితే మనకు పుణ్యం వస్తుందా? అమ్మా నువ్వు బిచ్చాల గురించి టెన్షన్ తీసుకోకే. మా దోశల కన్నా పెద్ద బిచ్చాలు ఇంకోళ్ళు ఉంటారే, అలా ఫోన్ ఎత్తా ఇప్పుడే ఉరికొస్తారు. అరే మామ ఏడున్నారా? మన అడ్డగాడున్నాం రా. ఏందిరా చెప్పు. ఏం లేదు మామ, మీ అందరికి అలా పార్టీ ఇద్దాం అనుకుంటున్నారా? చికెన్ మటన్ అవన్నీ అనిపించిండ్రా. అత్తరారా మా ఇంటికి? నువ్వు ఫోన్ పెట్టేరా, 2 నిమిషాల్లో మీ ఇంటికి వస్తాం. అరే మామ మోమాట బాగుండా తినురా. చికెన్ అంటే చికెన్, మటన్ అంటే మటన్, కడుపు నిండా తినుండ్రా సరేనా? లాస్ట్ పెరుగు కూడా ఉన్నారా రే మామ. 2 నిమిషాల గంజులు కథం పట్టిద్దాం రా, నువ్వు టెన్షన్ తీసుకోకు. మామ ఏం స్పెషల్ రా ఇవాళ? ఇంత పెద్ద పార్టీ ఇచ్చినావు మాకు. ఏం లేదు మామ, ఇవాళ మా తాతకు పెత్రమస పెట్టుకుని ఉంటుంది. 4 బిచ్చగాళ్ళ కోసం గంట నుంచి లెంకుతున్నారా, దొరుకుతలేరు. అందుకే మీకు ఫోన్ చేసిన.